హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్‌కి సంబంధించి పాలిసెట్ మనకు పాలిటెక్నిక్ ఎవరైతే రాసారో ఆ పాలిటెక్నిక్‌కి సంబంధించి స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇలాంటి మీ లెక్క ఈ వీడియోస్ కోరుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇదిగోండి, ఈ ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అటెండ్ కావాలి, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది కావాలి, లాగిన్ కావాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, తర్వాత లాగౌట్ అవ్వాలి. ఇది స్టెప్ బై స్టెప్ ఒకటి మనం చేయాల్సింది. సరే, ఒకసారి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో అయితే చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. స్లాట్ బుకింగ్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, ఓకే, ఈ స్లైడింగ్ ఎప్పుడు, స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు మన పాలిటెక్నిక్ సంబంధించి ఏమేం కావాలి సర్టిఫికేట్స్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఇదిగోండి, ఇక్కడ మనం ఫీజు పేమెంట్ చేయాలి, తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే వెరిఫికేషన్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇట్లా మనకి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. సరే, ఫస్ట్ మనం ఫీజు పేమెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. సో బీసీ వాళ్ళకి ఎంత అమౌంట్ ఉంది అని చూసుకోవచ్చు, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదర్స్ వాళ్ళకి ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీకు వేసి పెట్టిన ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. సరే, ఇక్కడ మీకు పాలిటెక్నిక్ సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి పే ఫీజ్ ఆన్లైన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చండి ఈ పేజ్ నుంచి. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఎంట్రీ చేసేసి పే ఫీజ్ ఆన్లైన్ మీద క్లిక్ చేస్తున్నా, బ్లూ కలర్ దాని మీద. ఓకే, సో ఒక్కొక్కసారి ఈ విధంగా అయ్యి ఉండొచ్చు, జాగ్రత్తగా ఎంట్రీ చేయండి, అప్పుడు మాత్రమే మీకు లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఈ విధంగా డీటెయిల్స్తో లాగిన్ అవుతుంది. అసలు ఇవి మీయేనా కదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు అసలు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా ఏమేం కావాలి అంటే, ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి, అండ్ క్యాష్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయితే ఏం కాదు, క్యాస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ మీయే అంటే అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. అయితే నేను క్యాస్ట్ డీటెయిల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఇన్కమ్ డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయి. అక్కడ మనం ఎంట్రీ చేసిన క్యాస్ట్ డీటెయిల్స్ కానీ ఇన్కమ్ డీటెయిల్స్ కానీ మీయేనా కాదా చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు ఒక నెంబర్ అటు ఇటు మిస్ అయినా కూడా, అంటే వేరే వాళ్ళ మ్యాచ్ అయితే నేమ్స్, సో అక్కడ మీయేనా కదా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ర్యాంకు, హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ కనబడుతుంది కదా ఆరెంజ్, దాని మీద క్లిక్ చేయండి. ఎవరైనా వాలెట్ ఉంటే వాలెట్ మీద కూడా వెళ్ళి పేమెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఖచ్చితంగా క్యాస్ట్ ఎవరైతే తీయలేదో క్యాస్ట్ ఖచ్చితంగా అప్లై చేయండి. మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్లాట్ బుకింగ్ టైం అనేది కూడా ఇందాక మనం చూడడం అయితే జరిగింది, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియో చూడండి, లేకపోతే నోటిఫికేషన్ సెక్షన్లో వెళ్ళి చూసినా పర్లేదు. సో ఈ విధంగా అమౌంట్ అయితే కట్టేసేయండి. నేను ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకొని అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా కట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఏం క్లిక్ చేయకండి, అదే రీడైరెక్ట్ అయిపోతుంది అదే పేజ్కి. ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. ఓకే, మీరు ఫస్ట్ పేజ్కి వెళ్ళి మీరు మళ్ళీ లాగిన్ అయినా పర్లేదు, లేకపోతే ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం. నేను దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి, ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏమంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ ఏమంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంట్రీ ఏమంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కనబడుతున్న క్యాప్షన్ ఎంట్రీ చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు స్లాట్ బుకింగ్ రిసిప్ట్ కూడా రాకపోతే ఇక్కడ నుంచి ఈ పేజ్ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ పేజ్. ఇక్కడ చూడండి, కేటగిరీ ఫర్ ఆల్ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్, మీరు ఎన్సీసీ వాళ్ళు కానీ, క్యాప్ వాళ్ళు కానీ, ఇంకెవరైనా ఉంటే దానికి సంబంధించిన ప్రత్యేకంగా ఎన్సీసీ వాళ్ళకి సంబంధించి మనం ఆల్రెడీ గత వీడియోలు చెప్పడం అయితే జరిగింది. మాస్టర్ బ్యాంక్ అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని. సో ఎన్సీసీ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్ కానీ లేని వాళ్ళు ఆల్ అని పెట్టేసుకోండి, మిగతా వాళ్ళు నో ప్రాబ్లం. సో స్పెషల్గా అది చేస్తే అది మాత్రమే పెట్టేసుకోండి, ఇది క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు. తర్వాత ఇక్కడ స్లాట్ హెల్ప్ లైన్, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నారు అనేది ఇక్కడ అన్ని లిస్ట్ అయితే కనబడుతుంది మీకు హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి. సో ఎక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేద్దాం అనుకుంటారో ఆ నియరెస్ట్ ప్లేస్ అనేది మీరు చూస్ చేసుకోండి. తర్వాత స్లాట్ డేట్ అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ అవైలబిలిటీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అవైలబిలిటీ అన్నట్టు. ఒక్కోసారి మీరు లేట్గా చేస్తే అక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి మాత్రమే మీరు ఉన్నదాల్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆ డేట్ని.
ఓకే. సో, లాస్ట్ ఇయర్ కూడా మనం చేయడం అయితే జరిగింది. ఇట్లనే ప్రతి ఇయర్ కూడా చేస్తా ఉంటాం ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. చూడండి సబ్స్క్రైబ్ బటన్ ఉందా? రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉన్నయి మాత్రమే ఇక్కడ హాష్ కలర్‌లో కనబడతాయి. అంటే బూడిద కలర్‌లో కనబడుతున్నాయి. ఇదిగోండి ఇవి అన్నమాట. ఈ ఆల్రెడీ ఈ మెరూన్ కలర్ ఆల్రెడీ బుక్డ్ అయిపోయినాయి. మీరు అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా స్లాట్ బుక్ చేసుకున్నారు. రిమైనింగ్ మీరు ఆ టైమింగ్స్‌లో మీరు బుక్ చేసుకోవాలి. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరు డేటు, ఆ టైమింగ్స్ సెట్ చేసుకున్న తర్వాత అదే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు అటెండ్ అవ్వాలి. సో, ఇవన్నీ ఓకే ఉంటే గనక మీకు ఇక్కడ యెస్ మీద క్లిక్ చేయాలి. ఓకే. ఇవన్నీ ఓకే ఉంటే తర్వాత డేట్స్ చూసుకోండి అండ్ టైమింగ్ చూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్లాట్ ఈజ్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ టు మొబైల్ నెంబర్ అని మనకు ఇందాక ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్‌కి కూడా మనకి వస్తాయి. ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూడండి. అప్పుడప్పుడు పాపప్ బ్లాక్ అయి ఉంటది. ఆ పాపప్ బ్లాక్‌ని ఓపెన్ చేస్తే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఒక పేపర్ అయితే వస్తది. ఓకే. ఈ మీకు డేటు, టైము, ఎక్కడ, ఏంటిది మీరు బుక్ చేసుకున్నారనేది. ఓకే. సో, దీన్ని అయితే ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి పట్టుకెళ్ళాలి అనేది వీడియో వచ్చేసి వీడియో సెక్షన్‌లో పెట్టడం అయితే జరిగింది. ఒక్కసారి అది చూడండి. లేదా మీరు నోటిఫికేషన్ చూసినా పర్లేదు. వీడియో ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? మంచిగా అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ చిన్న కామెంట్ చేయండి. ఒకసారి వీడియో సెక్షన్‌కెళ్ళి వీడియో చూడండి. మనం కంప్లీట్ ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. మనది మంకమ్మతోట ఏరియాలో కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో మంకమ్మతోట స్ట్రీట్‌లో ఐశ్వర్య ఆన్‌లైన్ అని ఉంటదండి.